మొత్తానికి ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటన అయితే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏమంటారు, రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని కేటీఆర్ అంటాడు. మేము సిబిఐని కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ చేపిస్తామని రేవంత్ రెడ్డి గారు అంటారు. సరే, ఎవరు ఏమనుకున్నా సరే జరిగిన నష్టం ఎలాంటిది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మన రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టు కేసులలో కీలకమైన ఫైల్స్కి సంబంధించిన ఆధారాలు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేలుముద్రలు, ఇప్పుడు ఒక కత్తితో ఎవరినో పొడిచాం, దానిపైన ఉన్న వేలుముద్రలు ఎవరివి, ఆ 3-4 వేలుముద్రలు ఉంటే అవి ఎవరివి, ఒక మనిషి ప్రాణం పోయిన స్థితిలో మనకు దొరుకుతాడు, కానీ అక్కడ ఇంకో బ్లడ్కి సంబంధించిన డిఎన్ఏ ఉంటుంది, అది ఎవరిది, గోర్లు, ఇంకేమైనా ఎలక్ట్రానిక్ పరికరాలైనా కానీ, లేకపోతే హార్డ్ డిస్క్లైనా కానీ, లేకపోతే ఏదన్నా లైక్ ఈ మన ఫోన్ టైపింగే కానీ, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫైల్సే కానీ, ఇంకా చాలా 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 ఫైల్స్ వాట్ ఎవర్, ఇవన్నిటినీ కూడా భద్రపరిచేది ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంటాయి. లైక్ మీకు కంజూరింగ్ సినిమా గుర్తుందా, అక్కడ అన్ని రకాల దయ్యాల స్టోరీలన్నీ ఒక ల్యాబ్లో భద్రపరిచినట్టుగా ఇది కూడా అంతే. ఆ టైంలో ఏంటి, సడన్గా మంటలు వ్యాపించడం, ఏ రూమ్ అయితే ఎవిడెన్స్లతో నిండిపోయి ఉందో ఆ రూమ్ మాత్రమే తగలబడిపోవడం, చాలామందికి డౌట్లు రావడం. కొంతమంది ఏమంటారంటే వీళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది కాబట్టి కేటీఆర్ వాళ్ళే అనుచరులతో ఏదో ఫైర్ యాక్సిడెంట్ చేయించుంటారు అని. ఇది లేదు 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 ఓటుకు నోటు కేసు కూడా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డియే కావాలని నాశనం చేయించాడు. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రాతలు రాస్తారు. బట్ దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటనేది మాట్లాడుకుందాం. జరిగింది ఒక అగ్ని ప్రమాదం. అఫ్కోర్స్ కోర్టులలో పెండింగ్లో ఉన్న చాలా 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 కేసులకు సంబంధించిన కీలక ఆధారాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి, ఒప్పుకుందాం. మళ్ళీ అవి రావు కూడా ఆ కేసులకు సంబంధించినవి, ఎందుకంటే ఫైనల్ రిపోర్ట్స్నే అక్కడ పెడతారు. వాటికి సంబంధించినటువంటి చిల్లా చితక దాఖలాలు ఏమైనా ఉన్న రాతలు, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన రాతలు హియరింగ్స్లలో రికార్డ్ అయినవి మాత్రమే కోర్టులో ఉంటాయి. కానీ కీలక ఆధారాలన్నీ కూడా ఈ వస్తు రూపంలో అక్కడే పెడతారు. ఇప్పుడు విషయం ఏంటంటే తగలబడింది ఫోరెన్సిక్ ల్యాబ్. ఇప్పుడు అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ అనే కాదు, అంతకుముందు షాపింగ్ మాల్స్ తగలబడ్డాయి ఉన్నాయి, ఇల్లు తగలబడినవి ఉన్నాయి. ఇంకేంటి స్వప్నలోక్ ఘటన మనందరికీ తెలుసు, ఇక్కడ చందానగర్లో షాపింగ్ మాల్ ఘటన అందరికీ తెలుసు, గుల్జార్ హౌస్ ఘటన కూడా అందరికీ తెలుసు. అంతెందుకు నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా గతంలో కరోనా ఆంక్షలు విధించిన తర్వాత ఫస్ట్ టైం పెట్టినప్పుడు కూడా మంటలు చెలరేగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ అంటే దీని ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఐడెంటిఫై చేసుకోండి. మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పైగా బిల్డింగ్స్ని ఇంకా వ్యాపార నిమిత్తమో రెసిడెన్స్ నిమిత్తమో వాడుకుంటున్నాం మనం. ఒకప్పుడు కట్టారు. ఇప్పుడు నాంపల్లి కానీ, బేగంపేట్ కానీ, లేకపోతే శ్రీనగర్ కాలనీ కానీ, ధరంకరణ్ రోడ్లో ఉన్న కాలనీస్ కానీ, లైఫ్ స్టైల్ బ్యాక్ సైడ్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ కొన్ని ఉన్నాయి. అంటే సిటీ హైదరాబాద్ సిటీ ఏర్పాటైన కొత్తలో లగ్డి కప్పుల్, రెడ్ హిల్స్, విజయనగర్ కాలనీ లాంటివి ఇప్పటికీ కూడా అక్కడ పాత అపార్ట్మెంట్స్ అలాగే ఉన్నాయి. కట్టి 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 30 ఏళ్ళు దాటి ఉన్నాయి. అంటే ఏంటంటే ఆ పాత రోజుల్లో వాళ్ళు ఎప్పుడైతే నిర్మాణం జరిపారో అప్పటి వైరింగ్ సిస్టమ్ వేరు, ఇప్పుడు మీరు వాడుతున్న పరికరాలు వేరు. అప్పటి వైరింగ్ సిస్టానికి తగ్గట్టు ఫ్యాన్లు, లేకపోతే ఆ పాత ఏసీలో ఆ పాత రెఫ్రిజిరేటర్సో ఆ పాత వాషింగ్ మిషన్సో ఏదో రకంగా వర్కౌట్ అయ్యేవి. అండ్ ఆ ప్లగ్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉండేది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 1000 SFT ఆఫీస్ ఉందా, దాన్ని ముక్కలు చేసి 10 క్యాబిన్లు చేస్తున్నారు. ఆ 10 క్యాబిన్లో కూర్చునే 10 మందికి 10 ఏసీలు పెడతారు. మీరు వైరింగ్ సిస్టమ్ మారుస్తున్నారా? మార్చరు. అది ఎవరు చూసుకోవాలి? బిల్డింగ్ ఓనర్ చూసుకోవాలి. అతనికి ఏంటి, రెంట్ ఇస్తే చాలు ఏదో ఒకటి అవుతుంది అని వాళ్ళు ఈ రకంగా పాత జనరేటర్లు, పాత ఇవే వాడుతున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే అప్పట్లో మన పాత వైరింగ్ సిస్టమ్ ఎలా ఉండేది, ఆ 2 కలర్స్ ఇట్లా వాటేసుకొని వెళ్ళేవి ఒకదానికొకటి. ఆ తర్వాత హెవీ డ్యూటీస్ అన్నీ కూడా లైక్ గీజర్ లేకపోతే ఏసీ, వాటికి సంబంధించిన ప్లగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండేది. ఈ రోజుల్లో ఎవడైనా పట్టించుకుంటున్నాడో? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత హెవీ ప్లగ్ ఉన్నా దానికి ఫోన్ ఛార్జింగ్లు పెట్టేస్తున్నారు. చిన్న ప్లగ్లకేమో పెద్ద మోటార్లు బిగిచ్చేస్తున్నారు. ఆ ప్లగ్కి కెపాసిటీ ఉందా లేదా ఎవ్వడూ చూడట్లా. అండ్ మనం 30 సంవత్సరాల క్రితం ఉన్న లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి టీవీ తెరలు ఇంక్రీజ్ అయిపోయాయి, ఫ్రిడ్జ్ డోర్లు ఇంక్రీజ్ అయిపోయాయి,
వాషింగ్ మిషన్ల సైజు పెరిగింది, డిష్ వాషర్ల సైజు పెరిగింది, ఏసీల సంఖ్య పెరిగింది, వాడే ఫ్యాన్స్ లైట్స్ల సంఖ్య పెరిగింది. ఇంకా హెవీ సిస్టమ్స్ వాడుతున్నాం ఇంట్లో, ఆఫీసులలో కూడా హెవీ సిస్టమ్స్ వాడుతున్నారు. ఇవన్నిటిని కూడా సపోర్ట్ చేయాలంటే ఆ బిల్డింగ్ సపోర్ట్ చేయాలి కదా. కొత్త బిల్డింగ్స్ కంటే ఈ ప్రాబ్లం రాదు, ఎందుకంటే కొత్త వైరింగ్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అప్పటి బిల్డింగ్సే ఇప్పుడు నాంపల్లిలో ఉన్నాయి. మన బాబుగాన్ ఎస్టేట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే బషీర్బాగ్ల నుంచి అన్నీ కూడా పాత బిల్డింగ్సే. ఇప్పుడు ఐకార్ భవన్ కానీ ఏదైనా సరే కొత్తగా కట్టినవంటే కొత్తగా ఉన్నాయి, కానీ పాత భవనాలు ఇంకా అలాగే ఉన్నాయి. వాటిలలో మీరు హెవీ మిషనరీస్ వాడినప్పుడు, హెవీ ఎక్విప్మెంట్స్ తెచ్చినప్పుడు, సింపుల్గా చెప్పాలా, ఉస్మానియా హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఉస్మానియా హాస్పిటల్ ఎప్పుడో నిజాం వాళ్ళు కట్టినప్పటిది, తర్వాత దానికి ఏదో పవర్ సిస్టమ్ ఎప్పుడో ఎవరో చేశారు. ఇప్పుడున్న టెక్నాలజీకి ఏంటి, హెవీ మిషన్స్, హెవీ ఎంఆర్ఐ స్కాన్స్, హెవీ ఎక్స్రే అవన్నీ వచ్చేస్తాయి. కానీ ప్లగ్లు మాత్రం అవే వాడతారు, కరెంట్ అక్కడి నుంచే తీస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వైర్ సపోర్ట్ చేయాలి కదా. ఏదో రోజు ఎక్కడో చిన్న రవ్వ కలిగిన ఇల్లంతా ప్రమాదమే. అండ్ మళ్ళీ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో ఎక్కడ పడితే అక్కడ చెక్కలు కొట్టేస్తున్నాం డెకరేషన్ అని. కర్టన్స్ కూడా నిండుగా వాడుతున్నాం డెకరేషన్. ఇంటి నిండా సోఫాలు, కార్పెట్లు పెట్టుకుంటాం. చిన్న నిప్పురవ్వ పడ్డా కూడా, చిన్న అగ్గిపుల్ల పడ్డా కూడా జరిగే ప్రమాదం మనం చెప్పలేం. అంతెందుకు, నిన్నటికి నిన్న బస్సులో ఒక అబ్బాయి, కండక్టర్, ఏం లేదు ఆగి ఉన్న బస్సే అది, పడుకుంటున్నాడు. ఓ మస్కిటో కాయిల్ వెలిగించి పడుకున్నాడు. తెల్లారలేసరికి చూసి శవమయ్యాడు. ఆ బస్సు ఎప్పుడు తగలబడిందో తెలియదు, ఈయన అందులో ఎప్పుడు చనిపోయాడో కూడా ఎవరికి తెలియదు. కారణం ఒక చిన్న మస్కిటో కాయిల్. అది ఏ సోఫా మీద పడిందో, ఏ సీటు కాలిందో. ఆగి ఉన్న బస్సు, రన్నింగ్ బస్సులే దగ్ధమవుతున్నాయి ఈ రోజుల్లో. ఏదైనా సరే. అండ్ ఇంకొకటి మర్చిపోయా, ఇప్పుడు ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుతున్నావా, ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు తెచ్చుకున్నాక కింద ఎలక్ట్రిక్ ఛార్జర్లు కూడా పెట్టుకుంటారు. అవి కూడా హెవీ డ్యూటీయే. మనం హెవీ డ్యూటీని కరెంటుకి అలవాటు చేయాలనుకుంటే ముందు వైరింగ్ సిస్టమ్స్ అన్నీ మార్చేయండి. ప్రమాదం జరిగినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటాం, అయ్యో అంటాం, లబోదిబోం అంటాం, ప్రాణాలు పోతే కూడా లబోదిబోం అంటాం. ఇప్పుడు ఇట్లాంటి కీలకమైన ఆధారాలు ధ్వంసమైనప్పుడు కూడా అలాగే అంటాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్, అదే వైరింగ్ సిస్టము, అదే బిల్డింగు అలాగే ఉండింది. ఇప్పుడు ఏంటంటే రాను టెక్నాలజీ మనకి ఈఎంఐలో కూడా వస్తువులు బాగా దొరికేసరికి ఊఫర్లని, ఆ సౌండ్లని, ఇవని ఏవి పడితే కొనేసుకుంటున్నాం, ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఇస్త్రీ పెట్టెలు, ఈవెన్ ఇవేంటి ఈ మధ్యకాలంలో ఇంట్లోనే నూనెలు తయారు చేసుకోండి, మీ ఇంట్లోనే అవి తయారు చేసుకోండి అని ఇండస్ట్రియల్ ఐటమ్స్ కూడా చౌకగా ఇంటికి ఇచ్చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఐటమ్ అంటేనే చాలా అవి హెవీ మోటార్స్ ఉంటాయి, హెవీగా పవర్ని లాగుతాయని మనకు తెలియాలి. ఇవన్నీ మర్చిపోయి వాడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రమాదం ఫోరెన్సిక్ ల్యాబ్ అనే కాదు, గుల్జార్ హౌస్ అనే కాదు, ఇంకేదో అనే కాదు. దీన్ని బట్టి నేర్చుకోండి. ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న బిల్డింగ్స్, ఒకసారి మీ వైర్ లైన్స్ అన్నీ సరిగ్గా చూసుకోండి. చిన్న పనే అది, కాకపోతే ప్రమాదం జరిగినప్పుడు దాని భారం చాలా పెద్దగా ఉంటుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అలాగే ఉంటుంది. ఈ చిన్న పని మహా అయితే కొన్ని ఇప్పుడు ఏంటి, ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి చేసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి యూటిలైజ్ చేసుకొని వీలైనంత తొందరగా మార్చుకుంటే రేపటి రోజు ఇలాంటి ప్రమాదం మన ఇంట్లో జరిగినప్పుడు బాధపడకుండా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.